దేవుని వైపు మనం చూద్దాం. జీ మేజర్ తీసుకోండి, జీ మేజర్. హల్లెలూయా. అందరూ దేవునికి మన జీవితాల్లో అప్పగిద్దాం రాత్రి. ఒకవేళ ఎంతవరకు ఇంకెవరైతే మీ జీవితాలు ప్రభుకి ఇవ్వలేదు, మారు మనసు రక్షణ అనుభవం లేదు, నూతన జన్మానుభవం లేకుండా నీ జీవితాన్ని అలా ఏదో అగమ్య గోచరంగా బ్రతుకుతున్నావో, ఈ రాత్రి నీ దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో నిశ్చయించుకోవాలి. నిత్య రాజ్యంలో నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలనుకున్నావో ఈ భూమి మీద నిర్ణయం జరగాలి. అందుకోసం యేసయ్య నేను పిలుస్తున్నాడు తన చేతులు చాపి. ప్రేమగల యేసయ్య తన ప్రాణాన్ని నీ కోసం అర్పించారు. నీకు బదులుగా సిలువలో ఆయన చనిపోయి సమాప్తమైందని పలికి నా ఖరీదనని యేసు ప్రభు చెల్లించారు. ఆ ప్రేమమైన రాత్రి మన హృదయంలో చేర్చుకుందామా? రమ్మనోచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనోచున్నాడు. వాంఛతో తన కరములు చాపి రమ్మనోచున్నాడు. రమ్మనోచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనోచున్నాడు. వాంఛతో తన కరములు చాపి పిలచుచున్నాడు. నిన్ను రమ్మనోచున్నాడు. దావీదునుడా నా కోసం ప్రార్థించి రాత్రి నా జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలని కోరుతున్నాను. నిత్య రాజ్యమైన శుభప్రదమైన దేశాన్ని నేను సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను. నా పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి నూతన జన్మానుభవం పొంది దేవుని బిడ్డగా మార్చబడాలని ఆశిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరు ఉంటే మీరున్న స్థలంలో మీ కుడి చేయి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. జస్ట్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. యేసు క్రీస్తు ప్రభువును మీరు రక్షకునిగా అంగీకరించాలనుకుంటే ఈ రాత్రి మీరున్న స్థలంలో మీ కుడి చేయి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన నాతో చెప్పండి. చేయి పైకెత్తిన వారు, యేసు ప్రభువా, పాపినైన నన్ను కరుణించండి. నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడగండి. నన్ను పవిత్రపరచండి. నీ ఉన్నతమైన కృపలో నన్ను స్థిరపరచండి. నా ప్రార్థన వినినందుకు, నా పాపమును క్షమించినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఇది రాత్రి ఈ ప్రార్థన హృదయపూర్వకంగా పలికారో దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని కోసం జీవించండి, ప్రభు కోసం బ్రతకండి. మీరు ఇంకెక్కువ వివరాలు తెలుసుకోవాలనుకుంటే దేవుని సేవకులు మీకు అందుబాటులో ఉన్నారు. కమ్ అండ్ మీట్ దెమ్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వించును గాక. అందరూ మరండి చేతులు ఆకర్షించి అప్పుడు ముగింపు ప్రార్థన చేసి మేమే దేవుని ఆశీర్వాదాలు ప్రకటిస్తాను. ఒక్కొక్క ఆశీర్వాదం నేను ప్రకటిస్తూ ఉండగా బిగ్గరగా మీరు ఆమేనని చెప్పండి. ఆశీర్వాదాలు మీరు ఇంటికి మోసుకుని వెళ్ళండి. ప్రభు మీ జీవితంలో మేలు చేస్తారు. ప్రేమగల తండ్రి, కొత్తపేటని ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి 4 రోజులు గంభీరమైన సభలు నాయన నిర్విరామంగానే సువార్త ఇక్కడ వెదజల్లబడింది. ప్రభువా, నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుందని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులందరినీ మీరు బలపరిచి నీ వెలుగుతో నింపినందుకు నీకు స్తోత్రాలు. ఈ సభలు ఏర్పాటు చేసిన మీ దాసును, వారి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ సభలకు సహకరించిన వారందరూ మీరు దీవించండి. ఈ రాత్రి ఎవరెవరైతే నాయన ఏ సమస్యలతో నీ సందుకు వచ్చారో ప్రతి సమస్య నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవరైతే ఈ రాత్రి ప్రభువా అనారోగ్యములతో నిశ్చల నిలబడి ఉన్నారో ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి యేసు నామములో స్వస్థపరచబడును గాక. దురాత్మ శక్తులతో ఎవరైతే పీడించబడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాం. ఆర్థికంగా ఎవరైతే చిదిగిపోయారో యేసు నామములో వారి చేతులు దీవించబడును గాక. వివాహాల కోసం ప్రార్థిస్తున్న వారి ప్రార్థనలు అంగీకరింపబడును గాక. సంతానలేమితో ఎవరైతే ఈ సభలకు వచ్చి ఉన్నారో యేసు నామం పేరిట వారి గర్భములు తెరవబడును గాకని ప్రకటిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే నీ కోసం జీవించాలని ఆశపడుతున్నారో బలమైన నీ అభిషేకంతో నాయన పరిశుద్ధాత్మ దేవా నీ శక్తితో వారిని నింపి నీ కృప కొరకు వాడుకోనండి. ఈ మీటింగ్ జరగడం ద్వారా ఈ ప్రాంతానికి ఒక దీవెన, ఆశీర్వాదం మీరు ఇచ్చిన మనం మహింపరుచుకోమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, ఆదరణ ఈ సభల్లో పాల్గొన్న దేవుని బిడ్డలకు, ఈ సభలు ఏర్పాటు చేసిన దైవజనులకు, ఆన్లైన్లో కూడా దేవుని వాక్యం విన్న దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మరొకసారి చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. ఫర్ హిస్ గ్లోరీ అండ్ హిస్ పవర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అయ్యో చిన్న ఒక చిన్న సత్కారం ఏం కాదండి. పువ్వులు లేవు, పువ్వు రెడీగా ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొడదాం అయ్యగారికి. యేసు రక్షణ మందిర కుటుంబ సభ్యులు, అయ్యగారు నన్ను మా గ్రామం వచ్చినందుకు సార్ దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 రోజులు సభలకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు చొప్పున మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సభల ద్వారా మీ కుటుంబము దీవించబడింది మేము అనుకుంటున్నాం. మీ యొక్క దీవెనలు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డారో మాకు తెలియపరచాలని ఆశపడిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. అదేవిధంగా ప్రతి ఆదివారం గోగువారిపేటలో యేసయ్య రక్షణ మందిరం లో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 2వ శనివారం ప్రత్యేకమైన యూత్ మీటింగ్ జరుగుతుంది కనుక ప్రత్యేకమైన యూత్ మీట్ జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. యవన కుమార్తెలు తప్పక ఆ యొక్క దేవుని సన్నిధిలో పాల్గొని యవనస్తులముగా మనమందరం కలిసి బలమైన ఆరాధనను, శ్రేష్టమైన వాక్య సందేశాన్ని ధ్యానిద్దాము. కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎస్ డేవిడ్ లివింగ్స్టన్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పక వీక్షించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ మరొకసారి వందనాలండి. ప్రభు చిత్తమైతే మరలా సంవత్సరం 2026లో కలుసుకుందాం. మరి దానికి ముందుగా మరి ఆర్కెస్ట్రా వారికి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, షూటింగ్ వారికి, లైవ్ ఇచ్చిన వారికి, మరి నేను నాకు చెప్పడం మర్చిపోయిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా అండి. అలాగే మరి ఆ పోలీస్ పర్మిషన్ ఇచ్చిన మరి డిఎస్పి వారికి, మరి ఎస్సీ గారికి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఈ స్థలాన్ని మనకు ఇచ్చిన మరి స్థలదాత గారికి, మరి వారందరికీ కూడా మరి ఈ స్థలంలో మనం ఈ రీతిగా నడిపించుకుంటూ ఉన్నామంటే కేవలం మరి డేవిడ్ గారు మరి చూపిన ప్రేమ, మరి ఆ రోజు మరి ఎంతగానో మరి బూస్ పెద్ద గారు, మరి ములపర్తి శ్రీనివాస్ గారు, మరి వారి దగ్గరికి వెళ్ళి మరి ఇలా చేసినందుకే మరి ఈరోజు ఈ దేవుని నామాన్ని మనందరం కూడా మహింపరిచి ఉన్నాము. మరి అలాగే సంఘ బిడ్డలు వాల్ పోస్టుల విషయంలో, అలాగే మరి